వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలన్న లక్ష్మణ్. కేసీఆర్ను కాపాడేందుకే సిబిఐ విచారణ కోరుతున్నారన్న జీవన్ రెడ్డి. తెలంగాణ గీతం రూపొందించడం అభినందనీయం. రాష్ట్ర చిహ్నం జోలికి వెళ్లకపోవడం మంచిదన్న నారాయణ. ఆసుపత్రుల్లో రోగులు వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు. పెండింగ్ బిల్లులను చెల్లించాలన్న హరీష్ రావు. కన్యాకుమారిలో కొనసాగుతున్న మోదీ ధ్యానం. జూన్ 1న ముగియనున్న ధ్యానం. జూన్ 2న లొంగిపోతున్న జైల్లో మరింత వేధింపులు ఉండొచ్చన్న కేజ్రీవాల్. తెలంగాణలో బానుడి బగబగలు. మరోసారి 47 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కి సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండడంతో జూన్ 2న ఆయన తీహార్ జైల్లో పోలీసులకు తిరిగి లొంగిపోనున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన భావోద్వేగపూరిత సందేశాన్ని ఇచ్చారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందన్నారు. తిరిగి పోలీసులకు లొంగిపోతున్నానన్న కేజ్రీవాల్ ఈసారి తనను ఎన్ని రోజుల్లో జైల్లో ఉంచుతారో తెలియదన్నారు. తనను మాట్లాడనివ్వకుండా భయపెట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నించారని ఆరోపించారు. తాను జైల్లో ఉన్నప్పుడు కనీసం మెడిసిన్ కూడా ఇవ్వలేదన్నారు. తాను లేకపోయినా అన్ని పనులు జరుగుతాయని, అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయని కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు హామీ ఇచ్చారు. माननीय सुप्रीम कोर्ट ने मुझे चुनाव प्रचार करने के लिए 21 दिन की मोहलत दी थी. कल 21 दिन पूरे हो रहे हैं. परसों मुझे सरेंडर करना है. परसों वापस मैं तिहाड़ जेल चला जाऊंगा. मुझे नहीं पता ये लोग इस बार कब तक मुझे जेल में रखेंगे, पर मेरे हौसले बुलंद हैं. देश को तानाशाही से बचाने के लिए जेल जा रहा हूं, इसका मुझे फक्र है. इन्होंने मुझे कई तरह से तोड़ने की कोशिश की, झुकाने की कोशिश की, मुझे चुप करने की कोशिश की, लेकिन ये सफल नहीं हुए. जब मुश्किल वक्त आता है तो पूरा परिवार एकजुट हो जाता है. आप सबने मुश्किल वक्त में मेरा बहुत साथ दिया है. हम सब मिलकर तानाशाही से लड़ रहे हैं. देश को बचाने के लिए यदि मुझे कुछ हो जाए, यदि मेरे प्राण भी चले जाएं, तो गम मत करना. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను కాపాడేందుకు సిబిఐ విచారణ కోరుతున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీజేపీ నిరసన చేయడం చూస్తుంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలా బీజేపీకి కొమ్ము కాసిందో చూశామని, అందుకు ప్రతిఫలంగా కేసీఆర్ను కాపాడాలని బీజేపీ చూస్తోందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ను బీజేపీ అనుబంధ సంస్థగా మార్చుకున్నారని, ఇకనైనా తమ డ్రామాలు ఆపాలని హెచ్చరించారు. ఇలా రాష్ట్ర పోలీసు అధికార యంత్రాంగం సమర్థవంతంగా వీళ్ళందులో ప్రధాన పాత్రధారుడైనటువంటి రాధాకిషన్ రావుతోని కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేయించడం జరిగింది. మరి ఎవరెవరి టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది, ఏ పరిస్థితుల్లో చేయడం జరిగింది, ఎవరి సూచనకు అనుగుణంగా చేయడం జరిగింది, అవన్నీ కూడా
కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేయించడం జరిగింది. వైల్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, దాన్ని ఏదైతుందో ఏ విధంగా నిలువరింప చేయాలనే తలంపుతో ఏదైతుందో నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తెలియంది కాదు, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీజేపీకి కొమ్ము కాసిందో, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కొమ్ము కాసిందో, దానికి ప్రతిగా బీజేపీ ప్రత్యుపకారం ఏదైతున్నదో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని ఈ నేరంకి వెళ్ళి బెయిల్అవుట్ చేయాలి, ఏ విధంగా కాపాడాలనేటువంటి ఒక తాపత్రయంతో, ఈ అంశాన్ని పక్కదారి పట్టింపు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ నిరసన దీక్షలు చేస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజానికే గమనిస్తుందని చెప్పి అంటున్నాను. ఇలా రాష్ట్ర పోలీసు అధికార యంత్రాంగం సమర్థవంతంగా ఇవాళ అందులో ఇరిగేషన్ శాఖలో అవినీతి తిమింగలాలను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇరిగేషన్ శాఖ ఈఈ బన్సీలాల్, సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కార్తిక్, మరో ఏఈ నికేష్, సర్వేయర్ గణేష్లను అరెస్ట్ చేశారు. ఒక బిల్డింగ్కు ఎన్ఓసీ ఇచ్చేందుకు 2.5 లక్షలు బాధితుడు ఉపేంద్రనాథ్ రెడ్డి నుంచి ఇరిగేషన్ అధికారులు డిమాండ్ చేశారు. ఇప్పటికే బాధితుడు 1.5 లక్షలు చెల్లించాడని తెలిపారు. నిందితుల నుంచి ₹1,00,000 తీసుకున్న స్వాధీనం చేసుకునేటప్పుడు అధికారులు 4గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇరిగేషన్ శాఖలో అవినీతి తిమింగలాలను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇరిగేషన్ శాఖ ఈఈ బన్సీలాల్, సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్తిక్, మరో ఏఈ నికేష్, సర్వేయర్ గణేష్లను అరెస్టు చేశారు. ఒక బిల్డింగ్కు ఎన్ఓసీ ఇచ్చేందుకు 2.5 లక్షలు బాధితుడు ఉపేంద్రనాథ్ రెడ్డి నుంచి ఇరిగేషన్ అధికారులు డిమాండ్ చేశారు. ఇప్పటికే బాధితుడు 1.5 లక్షలు చెల్లించాడని తెలిపారు. నిందితుల నుంచి ₹1,00,000 స్వాధీనం చేసుకున్న అధికారులు 4గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా, ఇరిగేషన్ అధికారులు దేనికోసం ఎంత లంచం తీసుకున్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? అబిత, ఇరిగేషన్ శాఖ అధికారులు ఏదైతే లంచం తీసుకున్నట్టు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఏసీబీ అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులు ఎవరైతే బన్సీలాల్ అలాగే ఇతరులు ఎవరైతే ఉన్నారో ఈఈ అలాగే ఏఈ ఈ ముగ్గురు వద్ద కూడా రైడ్స్ అయితే నిర్వహించారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ ఏదైతే ఈ వీరి కార్యాలయాల్లో అలాగే వీరు చేసినటువంటి సోదాలు ఏదైతే ఉన్నాయో అవినీతి శాఖ అధికారులు చేసినటువంటి సోదాల్లో భాగంగా వీరి వద్ద నుంచి 3.5 లక్షలు డిమాండ్ చేసినట్టుగా కూడా మనకు అందినటువంటి ప్రాథమిక సమాచారం. ఈ సమాచారం మేరకు ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. మొత్తం మీద అవినీతి శాఖకు సంబంధించి వీరు ఏదైతే చుట్టుపక్కలే ఉన్నటువంటి అపార్ట్మెంట్లు ఏదైతే ఉందో అపార్ట్మెంట్లకు సంబంధించి కూడా నాలా పక్కనే ఉంది. ఆ నాలాకి సంబంధించి పక్కనే అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్స్ ఇచ్చారు. ఇలా చాలా అవినీతికి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలకు సంబంధించి చాలా అనుమతులే వీరు ఇచ్చినట్లుగా కూడా అధికారులు అయితే గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఈ ఓవరాల్ గా ఈ ఏసీబీ రైడ్స్ లో భాగంగా మొత్తం ఉన్నతాధికారులు లక్షల్లో లంచాలు తీసుకున్నట్టుగా కూడా ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. ఈ క్రింది స్థాయి వ్యక్తుల నుంచి పై స్థాయి వ్యక్తుల వరకు ఏఈ దగ్గర నుంచి అలాగే ఈఈ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఇన్వాల్వ్
ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా తెలుస్తుంది. లక్షల్లో వీళ్ళు ఆర్జించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ ముగ్గురిని కూడా ఏదైతే బన్సీలాల్, నిఖిలేష్, కార్తీక్ అలాగే గణేష్ ఈ నలుగురిని కూడా అరెస్టు చేసి ఏసీబీ కార్యాలయానికి ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం వారిని ఏసీబీ కార్యాలయానికి తరలించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్లో లంచం తీసుకుంటూ ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టుబట్టడం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంటే, మరోవైపు చూసుకున్నట్టయితే కుషాయిగూడలో ఉన్నటువంటి ఏదైతే సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఎస్ఐ రఫీ అలాగే సిఐ ఈ ఇద్దరిని కూడా రెడ్ హ్యాండెడ్గా అయితే పోలీసులకు వచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ 1960 ఏదైతే ఉందో ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఆధారంగా వారిని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే మనం కుషాయిగూడలో ఉన్నాము. కుషాయిగూడలోని ఏదైతే ఏసీబీ డివిజన్ అధికారి కూడా మనతో కాసేపటి క్రితమే మాట్లాడడం జరిగింది. ఏదైతే ఒక ఆస్తికి ప్రాపర్టీకి సంబంధించి 3 లక్షలు వీరు డిమాండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 3 లక్షలకి సంబంధించి బాధితుడు ఎవరైతే ఉన్నారో బాధితుడు వెంటనే ఏసీబీ అధికారులని సంప్రదించడము, ఏసీబీ అధికారులు వెంటనే ఏదైతే ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి అవకతవకలకు సంబంధించి వెంటనే ఎవరైతే లంచం అడిగారో ఆ రఫీ కావచ్చు, అలాగే ఇంకో వ్యక్తి సిఐ కావచ్చు, ఈ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే కుషాయిగూడలో ఈ అవినీతి శాఖ అధికారులు అయితే వీరిని పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొదటి అంతస్తులో అవినీతి శాఖ అధికారులు మొత్తం కూడా ఈ సిఐ, ఎస్ఐ వీరికి సహకరించినటువంటి వారు వీరి లంచాలకి ఎప్పటి నుంచి పాల్పడుతున్నారు అన్న పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. కుషాయిగూడలో అనేక కేసులకి సంబంధించి కూడా వీరు గతంలో కూడా అవినీతికి పాల్పడినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. రెడ్ హ్యాండెడ్గా ఈ రోజు మాత్రం రఫీ అనే వ్యక్తి ఏదైతే భరత్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా థియేటర్కి సంబంధించి కావచ్చు, ఆ ల్యాండ్కి సంబంధించి కావచ్చు, రాధిక, భరత్ రెడ్డి వీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా వారిని ఏదైతే సిఐని కావచ్చు అలాగే ఎస్ఐని ఇద్దరిని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే మొదటి అంతస్తులో అవినీతి శాఖ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి ఎవరైతే ఏసీబీ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో అతను కాసేపటి క్రితమే మీడియా ముఖంగా కూడా స్వతంత్ర టీవీకి కూడా ఎక్స్క్లూజివ్గా ఇవ్వడం కూడా చూసాము. మొత్తం ఈ అవినీతి శాఖ అధికారులు ప్రతి ఒక్క చోట కూడా ఈ నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క శాఖలో కూడా రైడ్స్ నిర్వహిస్తున్నారు. రైడ్స్లో భాగంగా ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇచ్చారు కాబట్టి బాధితుల దగ్గర నుంచి ఇప్పటికీ కూడా పదుల సంఖ్యలో కేసులు అయితే నమోదవుతున్నాయి, కేసులు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క శాఖలో కూడా అవినీతి శాఖ అధికారులు రైడ్స్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో రైడ్స్ జరగడం అనేది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది సంచలనంగా మారింది. పోలీసు శాఖలోనే 2 అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, రెడ్ హ్యాండెడ్గా వారు తీసుకున్నటువంటి 3 లక్షల నగదు ఏదైతే ఉందో దాన్ని కూడా ఏదైతే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా గుర్తించడం కూడా జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కుషాయిగూడలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో పోలీసు శాఖకే మచ్చ తెచ్చేలాంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తుకైతే కమిషనరేట్ల స్థాయిలో అధికారులు కూడా ఆదేశించినట్టుగా తెలిసింది. ఏసీబీ అధికారులు మరి కాసేపట్లో వీరి దగ్గర ఉన్నటువంటి ఆధారాలను సేకరించిన అనంతరం ఏసీబీ కార్యాలయానికి తరలించే అవకాశం ఉంటుంది. అబిత. రైట్, థ్యాంక్ యూ ఉషా. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన ఏసీపీ ఉమామహేశ్వరరావు ఏసీబీ కస్టడీ ముగిసింది. రిమాండ్లో ఉన్న ఏసీపీ ఉమామహేశ్వరరావును కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఈ కేసులో 3 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఉమామహేశ్వరరావు పలు కేసుల్లో సెటిల్మెంట్లు చేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఆయన నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఉమామహేశ్వరరావు అవినీతిలో కొందరు పోలీసు అధికారుల హస్తం ఉన్నట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన ఏసీపీ ఉమామహేశ్వరరావు ఏసీబీ కస్టడీ ముగిసింది. రిమాండ్లో ఉన్న ఏసీపీ ఉమామహేశ్వరరావును కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఈ కేసులో 3 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఉమామహేశ్వరరావు పలు కేసుల్లో సెటిల్మెంట్లు చేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఆయన నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఉమామహేశ్వరరావు అవినీతిలో కొందరు పోలీసు అధికారుల హస్తం ఉన్నట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి పవన్, ఉమామహేశ్వరరావు కస్టడీ ముగిసింది కదా, విచారణలో ఏ అంశాలు రాబట్టారు? ముఖ్యంగా ఏసీపీ అధికారులు అరెస్ట్ చేసిన ఏసీపీ ఉమామహేశ్వరరావు సంబంధించి కస్టడీ పూర్తిగా కొనసాగింది. అయితే ఇందులో చూస్తే ఇప్పటికే చాలా కేసుల్లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారు, అంతేకాకుండా పలు సెటిల్మెంట్లు చేశారని దానిపైన ఏసీపీ అధికారులు విచారణ కొనసాగించారు. విచారణలో భాగంగా అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే ఇప్పటికే కొంతమంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. కొంతమంది పోలీసు అధికారులతో తాను సెటిల్మెంట్ చేశారని చెప్పి కూడా ఇప్పటికే ఏసీపీ అయిన ఉమామహేశ్వరరావు కూడా ఒప్పుకున్నారు. అయితే ఇందులో కొంతమంది పేర్లు చెప్పడంతో వారిని కూడా విచారించేందుకు కూడా ఏసీపీ అధికారులు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి చూస్తే చాలా కొన్ని రియల్ ఎస్టేట్ సంబంధించిన సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టను, అధిక సంఖ్యలో ఆస్తులు సంపాదించిన దానిపైన కూడా ఏసీపీ అధికారులు కూడా ఆరా తీశారు. మొత్తానికి చూస్తే మాత్రం కేసుకు సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నాము. అయితే మరోవైపు చూస్తే మాత్రము ఇందులో చాలా మంది పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో వారిని కూడా విచారించేందుకు కూడా ఏసీపీ అధికారులు రంగం సిద్ధం చేశారు. రైట్, థ్యాంక్ యూ పవన్. పాలేరు నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ ఇల్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో పర్యటించిన ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సమస్యలను తీరుస్తామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదవారికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. త్వరలోనే పెన్షన్లు, ఇల్లు, రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి తెలిపారు. పోయేలోపు ఒక ఇల్లుంటే బాగుంటుందని కోరిక, అది తప్పు కాదు. ఇళ్ల మంత్రిగా ఇచ్చే బాధ్యత నాది. నన్ను దీవించారు, మంచి మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు ఓట్లేమీ లేదు. మీకు రుణపడి ఉన్నా. ఇంటి కొడుకుగా నా బాధ్యత కూడా అది. ఆ బాధ్యతను నెరవేరుస్తాను అని చెప్పిపోవటానికి వచ్చా. ఎన్నికలు కూడా అయిన తర్వాత మొదటి విడతగా కొన్ని ఇల్లు ఇస్తా. పేదవాళ్లలో బహుపేదవాళ్ళు ముందు కట్టుకోండి. రాబోయే 3 సంవత్సరాల్లో అందరికీ ఇస్తా. ఎన్నంటే అన్ని ఇస్తా. అర్హులైన వాళ్ళకి, అంటే సీనన్న ఇందిరమ్మ ఇల్లు కట్టుకోండి అంటే సీనన్నకి ఇయ్యను. నరేష్ రెడ్డి గారు అడిగితే నరేష్ రెడ్డి గారికి ఇయ్యను. అదే మంగయ్యన్న అడిగితే మంగన్నకి కూడా ఇయ్యను. పేదోళ్ళకి ఇస్తా. 100 కాదు 200 ఇస్తా. పేదోళ్ళకి ఇస్తాం. ఈ ప్రభుత్వ లక్ష్యం పేదోడికి అండగా ఉండాలన్నదే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం. తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డుతో పాటు పెన్షన్ అర్హులైన వాళ్ళకి ఇస్తుంది. అడిగేది ఏంది, పోయేలోపు ఒక ఇల్లుంటే బాగుంటుందని కోరిక, అది తప్పు కాదు. ఇళ్ల మంత్రిగా ఇచ్చే బాధ్యత నాది. నన్ను దీవించారు, మంచి మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు ఓట్లేమీ లేదు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో మరమ్మతులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గతేడాది అక్టోబర్ 21న బ్యారేజీ 7వ బ్లాక్లోని 19, 20, 21 పిల్లర్లతో పాటు వంతెన కుంగింది. ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ పరిశీలించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని మధ్యంతర నివేదికలు ఇచ్చారు. సీఎం రేవంత్తో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఎల్ఎన్టీ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. దీంతో 10 రోజులుగా బ్యారేజ్లోని డౌన్ స్ట్రీమ్ వద్ద సీసీ బ్లాక్లను తొలగించి కింద కంకర వేసి మళ్లీ యథావిధిగా 210 మీటర్ల పొడవున షీట్ ఫైల్స్ వేస్తున్నారు. 7వ బ్లాక్లోని 19, 20, 21 పిల్లర్ల గేట్లను కట్ చేస్తున్నారు. కుంగిన 19, 21 పిల్లర్ల మధ్య భాగంలో రంధ్రాలు చేసి నీటి ఊటలు నది గర్భం ఏ విధంగా ఉందో పరీక్షలు నిర్వహిస్తున్నారు. సుమారు 1.5 మీటర్ల లోతులో నీరు ఉన్నట్టు ఇంజనీరింగ్ అధికారులు గుర్తించారు.
బ్యారేజ్ 8వ బ్లాక్ డౌన్ స్ట్రీమ్లో ఊట ఏర్పడి భారీగా నీరు ఉబికి వస్తుండడంతో 40 HP మోటార్లతో నీటిని బయటకు పంపిస్తున్నారు. కుంగిన పిల్లర్ల మధ్య ఖాళీలను పూడ్చడానికి కెమికల్ను కుంగిన పిల్లర్ల కింది భాగంలోకి పంపించి ఖాళీ స్థలాలను పూడ్చనున్నారు. రానున్న వర్షాకాలం సీజన్లో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నకిలీ విత్తనాల బారి నుండి రైతులను కాపాడేందుకు ఎరువుల దుకాణాల్లో క్షుణ్ణంగా సోదాలు నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని పలు ఫెర్టిలైజ్ షాపులో తనిఖీలు నిర్వహించారు. వర్ధనపేట పట్టణంలో పలు ఫెర్టిలైజ్ షాపులో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన విత్తనాలనే రైతులు విక్రయించాలని అన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ విధంగా స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ పోవాలి కదా. ఏ కంపెనీ నుండి కొన్నారు, ఎక్కడెక్కడ స్టాక్ ఎంత అమ్మేయండు, ఇంకెంత మిగిలింది. తెలంగాణలో బాణుడి ప్రతాపం చూపుతోంది. మరోసారి అగ్నిగుండంగా మారింది. రోహిణి కార్తెలో రోకండ్లు పగిలేలా దంచి కొడుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ప్రతాపం చూపుతున్నాడు. 11 గంటల నుంచే మాడు పగలగొట్టేలా ఎండలు మండుతున్నాయి. ప్రస్తుతం 47 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మే 4న రాష్ట్రంలో 47 డిగ్రీలు ఉండగా ప్రస్తుతం 47 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాష్ట్రంలోని మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 47 డిగ్రీలు దాటగా తెలంగాణ వ్యాప్తంగా 43 డిగ్రీలు దాటింది. రెండు 2024 లోక్సభ ఎన్నికలు చివరి ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఒక పక్క జూన్ 1న 7వ దశ పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి కాగా మరోపక్క జూన్ 4న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జూన్ 1న మొత్తం 57 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. దీంతో లోక్సభలోని మొత్తం 543 నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తి కానున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఫలితాల కోసం దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. జూన్ 1న బీహార్లోని 8 నియోజకవర్గాలు, హిమాచల్ ప్రదేశ్లోని మొత్తం 4 లోక్సభ నియోజకవర్గాలు, జార్ఖండ్లో 3 స్థానాలకు, ఒడిశాలో 6, పంజాబ్లోని మొత్తం 13 నియోజకవర్గాలు, ఉత్తరప్రదేశ్లోని 13 నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లో 9 స్థానాలకు, చండీగఢ్లోని ఏకైక నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 7 రాష్ట్రాలు, చండీగఢ్తో కలిపి మొత్తం 57 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సర్వసన్నాహాలు పూర్తయ్యాయి. నేటి సాయంత్రంతో ఈ నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసితో సహా ఉత్తరప్రదేశ్లోని 13 నియోజకవర్గాలకు జూన్ 1న 7వ విడతలో ఎన్నికలు జరుగుతుండడం విశేషం. వారణాసిలో 2014 నుంచి మోదీ హవా కొనసాగుతోంది. ఇక గోరఖ్పూర్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత ఊరు. 2014, 2019లో వరుసగా ఇక్కడ బీజేపీని నెగ్గింది. నటుడు సిట్టింగ్ ఎంపీ రవికిషన్ మళ్లీ పోటీ చేస్తున్నారు. గౌతమ బుద్ధుడు మహాపరినిర్వాణం పొందిన స్థలం కుషీనగర్. ఇక్కడ బీజేపీకి 2 టర్ములు తిరుగులేదు. బలియా నియోజకవర్గం నుంచి మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన 2 సార్లు ఇక్కడి నుంచి పోటీ చేశారు. మరో టర్మ్కు సిద్ధమవుతున్నారు. బీజేపీతో ఇండియా కూటమి నుంచి అఖిలేష్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేస్తున్నాయి. మాయావతి బీఎస్పీ మరో కీలక పోటీదారుగా ఉంది. రెండు 2022లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్న తొలి లోక్సభ ఎన్నికలు ఇవి. సిమ్లా, మండి, కాంగ్డా, హమీర్పూర్ మొత్తం 4 స్థానాలకు జూన్ 1న ఎన్నికలు జరుగుతాయి. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా నుంచి మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తుంటే సినీ నటి కంగనా రనౌత్ను బీజేపీ రంగంలోకి దించి ఆమె గ్లామర్ను మోదీ చరిష్మాకు వినియోగించుకుని విజయం సాధించాలని ఆ పార్టీ భావిస్తుంది. ఇక కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ 2009 నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన హమీర్పూర్ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీకి దిగుతున్నారు. కంగ్దా నుంచి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ పోటీ పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లో చాలా మంది సైన్యంలో సేవలు అందిస్తారు. అగ్నివీర్ పథకంతో చాలా మంది సైన్యంలో చేరాలనుకునే యువకులు అసంతృప్తిలో ఉన్నారు. బీజేపీకి అదో మైనస్ పాయింట్ కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఆ పార్టీకి ఓట్లు కురిపించవచ్చు.
ఢిల్లీ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రం పంజాబ్. ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ ఏర్పడిన తర్వాత లోక్సభ ఎన్నికలేవి. జూన్ 1న జరిగే ఎన్నికల్లో 13 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇండియా కూటమిలో భాగస్వాములు అయిన పంజాబ్లో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తున్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీ దళ్ మధ్య చతుర్ముఖ పోటీలు జరుగుతున్నాయి. 2019లో మొత్తం 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 8 స్థానాల్లో విజయం సాధిస్తే మిగతా స్థానాలను బీజేపీ, శిరోమణి అకాలీ దళ్, ఆప్ గెలుచుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్ బీజేపీ తరపున పాటియాలా నుంచి పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు దివంగత అరుణ్ జైట్లీ పోటీ చేస్తున్న అమృతసర్ నుంచి బీజేపీ గతంలో అమెరికాలో రాయబారిగా పనిచేసిన తరంజిత్ సింగ్ సంధూను అభ్యర్థిగా నిలిపింది. చండీగఢ్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మనీష్ తివారీ బీజేపీ తరపున సంజయ్ టాండన్ పోటీ పడుతున్నారు. గతంలో పోటీ చేసిన నటి కిరణ్ ఖేర్ను తప్పించి గతంలో ఛత్తీస్గఢ్ మాజీ గవర్నర్ బలరాంజీ దాస్ టండన్ కుమారుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది. సైన్యంలో సిక్కులు కీలకం. ప్రత్యేక సిక్ రెజిమెంటే ఉంది. ఇక్కడ నుంచి సైన్యంలో చేరేవారు ఎక్కువ. మోదీ సర్కార్ తెచ్చిన అగ్నిపథ్ స్కీమ్ను యువత వ్యతిరేకిస్తున్నారు. అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపవచ్చు. బీహార్లో 8 లోక్సభ నియోజకవర్గాలకు చివరి విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. 8 చోట్ల 134 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. జేడీయూతో బీజేపీ తాజాగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలు బీజేపీ, జేడీయూ కూటమికి ప్రతిష్టాత్మకమైనవి. ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య కీలక పోరు. బీహార్లో పోటీ చేస్తున్న ప్రముఖుల్లో కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, మాజీ స్పీకర్ మీరా కుమార్ కుమారుడు దివంగత డిప్యూటీ ప్రధాని బాబు జగజ్జీవన్ రావు మనవడైన అన్షుల్ అభిజిత్ ఉన్నారు. బెంగాల్ ఆఖరి పోరుకు సిద్ధమైంది. జూన్ 1న 9 రాష్ట్రాలకు పశ్చిమ బెంగాల్లో పోలింగ్ జరుగుతుంది. 2019లో ఈ స్థానాలను తృణమూల్ కాంగ్రెస్ మొత్తం గెలుచుకోవడం విశేషం. తృణమూల్, బీజేపీ మధ్య తీవ్ర వివాదాలతో సాగిన ఎన్నికలు 7వ విడతలో పూర్తవుతాయి. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు 2014, 2019లో నెగ్గిన అభిషేక్ బెనర్జీకే ఈసారి డైమండ్ హార్బర్ తృణమూల్ మళ్లీ టికెట్ కేటాయించింది. ఈసారి బీజేపీ నుంచి తృణమూల్ గట్టి పోటీ ఎదుర్కొంటుంది. విజయం ఎవరిదో చూడాలి. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.